ప్రధాని మోదీ ఏపీ పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజానికి వచ్చే అవకాశం ఉండడంతో రహదారులను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. సీఎం నివాసం వద్ద కరకట్టె వద్ద ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని అప్రోచ్ రోడ్ సిద్ధమవుతున్నాయి. అమరావతి నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ప్రధాని మోడీ ఏపీ పర్యటన నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాలతో పాటు ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మోడీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే అమరావతిలో పెద్ద ఎత్తున మోడీ రాక కోసం స్వాగత ఏర్పాట్లు ఒకవైపు, ఇంకోవైపు పెండింగ్లో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం ఒకవైపు పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 5 లక్షల పైచులకు జనాభా తరలి వస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. అందులో భాగంగానే ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రహదారి, ఇందులో భాగంగానే సీడ్ యాక్సెస్ రోడ్డుకి అదేవిధంగా కరకట్టకి అనుసంధానంగా ఉండేటువంటి రహదారి, ఈ రహదారిని పెద్ద ఎత్తున నిర్మాణం చేపడుతున్నారు. ఒకవైపు చూడాలంటే కరకట్టకి సంబంధించినటువంటి విస్తరణ పనులు ఒకవైపు జరుగుతున్నాయి, సర్వీస్ రోడ్డు అనుసంధానంగా చిన్న చిన్న వాహనాలు వెళ్తున్నాయి. అయితే దానికి ఆల్టర్నేటివ్గా ఇదంతా కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిర్మాణం ఇంకా చేపట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈలోపు మోడీ పర్యటన రావడం, పెద్ద ఎత్తున ప్రజానీకం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిర్మాణ పనులను కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. అందులో భాగంగానే ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఒకవైపు, ఇంకోవైపు కరకట్ట ఉండవల్లి కరకట్ట నివాసానికి సంబంధించి చంద్రబాబు నివాసం అనుకుని ఉన్నటువంటి కరకట్ట నివాసం, ఇదంతా కూడా ప్రజెంట్ వీవీఐపీలకు సంబంధించినటువంటి రాకపోకలు పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ రహదారికి సంబంధించినటువంటి నిర్మాణ పనులను యంత్రాంగం పెద్ద ఎత్తున చేపట్టింది. దాదాపుగా ఈ 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఉండేటువంటి ఈ రహదారికి సంబంధించి కేవలం కరకట్ట మీద నుంచే వెళ్ళాలంటే వాహనాలకు చాలా ఇబ్బందులు ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. రాకపోకలకు సంబంధించినటువంటి అవసరం కూడా పడేటువంటి అవకాశం. సో ఇప్పుడు వీఐపీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా అమరావతి రాజధానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రహదారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రహదారి నిర్మాణ పనులు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందులో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను చేపట్టేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రహదారి ఒకవైపు కరకట్టకి, ఇంకోవైపు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి రహదారి. ఇక్కడి నుంచి పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే కొంతవరకు కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ రాకపోకలకు సంబంధించినటువంటి అవసరం ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్టర్నేటివ్గా పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి అధికార యంత్రాంగం భావించారు. అందులో భాగంగానే మోడీ టూర్ నేపథ్యంలో రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రహదారికి సంబంధించినటువంటి నిర్మాణం గ్రావెల్ తరలించి రహదారి నిర్మాణానికి సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున మోడీకి స్వాగతం పలికేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మోడీ రాకను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించిన తర్వాత ప్రజెంట్ ఆయన రేపు జరిగేటువంటి 2వ తేదీన జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎక్కడెక్కడైతే అప్రోచ్ రోడ్స్ ఉన్నాయో, అనుసంధానం చేసినటువంటి రోడ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.